అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు మంచిర్యాల కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఇలా పలు జిల్లాలో పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు బారులు తీరిన పరిస్థితి. సమయానికి ముందే 8 గంటలకు వచ్చి పరీక్షా కేంద్రాల వద్ద పరీక్ష వేచి ఉన్న పరిస్థితి. అయితే ఒకసారి మనము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లాలో ఉన్నాం. మంచిర్యాల జిల్లా ఒక ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్నాం. ప్రభుత్వ పాఠశాల వద్ద పరిస్థితులు చూపెడుతున్నాం. ఇప్పటికే అధికారులు ఫ్లయింగ్ స్క్వాడ్స్ అదేవిధంగా అందరితో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి, ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఎక్కడ కూడా అంటే ఆ కొత్త బిఎన్ఎస్ చట్టం 163 ప్రకారం 100 మీటర్ల దూరంలో ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండే విధంగా 144 సెక్షన్ విధించారు. 144 సెక్షన్ ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 2 గార్డ్స్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. స్క్వాడ్స్ అదేవిధంగా జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి. మనతో పాటు కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. అసలు మాట్లాడిద్దాం, ఎట్లా ఏర్పాట్లు చేసినారు ఏంటి తెలుసుకుందాం. సార్ ఏంటి సార్ ఈ పరిస్థితి? నేను సిటీకి 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి 9th to 12:30 వరకు. నేను ఇక్కడ సిట్టింగ్స్ కావడం చేస్తున్నాను. మ్యాక్సిమం అంతా పీస్ఫుల్గా జరుగుతుంది. ఏంటి సార్ అంటే ఏ టైమింగ్స్ విద్యార్థులకు మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం ఏమైనా జరిగిందా? తర్వాత దీని అంతా ఎట్లా అంటే ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఉన్నాడు, చీఫ్ కమిషనర్ వాళ్ళు చూసుకుంటారు. అదే ఏంటి సార్ ఇప్పటికే అందరు విద్యార్థులు లోపలికి వచ్చిండ్రు వస్తున్నారు ఇక. ఓకే. అయితే ఈ విధంగా ముఖ్యంగా చూస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. లోపల ఎగ్జామినేషన్కి సంబంధించిన ప్రత్యేక అధికారులు కూడా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే విద్యార్థులు లోపలికి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి చూడొచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు నేరుగా విద్యార్థుల దగ్గరికి వచ్చేసి నిరీక్షిస్తున్న పరిస్థితి. అయితే ఒకసారి మనం ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టు కనుకైతే మొత్తం విద్యార్థులు 9,419 మంది విద్యార్థులు రాస్తున్నారు. ఇటు 47 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. దీంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్స్ అదేవిధంగా స్క్వాడ్స్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇన్విజిలేషన్కి సంబంధించిన చూసినట్టుగా అయితే ఇన్విజిలేషన్కి సంబంధించిన పూర్తి టీచర్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఒకసారి మనతో పాటు అధికారి కూడా ఉన్నాడు, మాట్లాడారు. సార్ ఎట్లా ఏర్పాట్లు చేసినారు ఏంటి సార్? అంతే, మనకు ఎసెన్షియల్ ఫెసిలిటీస్ కావాల్సినవి ఫర్నిచర్, లైటింగ్, ఫ్యాన్స్, వాష్రూమ్స్, టాయిలెట్, బాత్రూమ్స్ విత్ రన్నింగ్ వాటర్ అండ్ డ్యూయల్ డెక్స్, మొత్తం అన్ని ఫెసిలిటీస్ 10 రూమ్స్లలో అన్నీ చేసామండి. ఓకే. నేటి నుంచి ప్రారంభమై 10వ తరగతి పరీక్ష ఎప్పటి వరకు ఉంటుంది ఏంటి సార్ పరిస్థితి? ఇవాళ మొదలయ్యి యాక్చువల్లీ ఈ రోజు నుంచి మనకు 2nd వరకు ఉంటుంది. 2nd సోషల్ ఎస్సీ. ఎక్కడైతే ఒకేషనల్ ఉన్నాయో అక్కడ 3rd నాడు కూడా కంటిన్యూ అవుతుంది ఒకేషనల్ ఉన్న సబ్జెక్ట్. అంతే. విద్యార్థులకు ఏం చెప్పబోతున్నారు సార్ ఈరోజు ఎగ్జామ్ రాసే విద్యార్థులకు? ఈరోజు చెప్తాం సార్, పిల్లల భవిష్యత్తు దిస్ ఈస్ ద ఫస్ట్ అచీవ్మెంట్. వాళ్ళ 10వ తరగతి వాళ్ళ అచీవ్మెంట్ ఉంది. వాళ్ళకు మా బ్లెస్సింగ్స్ ఇస్తాం, విషెస్ చెప్తాం, మంచిగా రాయమని చెప్తాం, వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇప్పిస్తాం. మేజర్గా ఏంటంటే పిల్లలకు కాన్ఫిడెన్స్, భయాందోళన కారణం కాకుండా వాళ్ళని చూసుకుంటాం, వాళ్ళని మంచిగా రాయమని చెప్తాం. చివరిగా చెప్పండి సార్, ఈసారి ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పచ్చు, రిలాక్స్ అని చెప్పచ్చు. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన పరీక్షా కేంద్రంలో అనుమతిస్తామని ప్రభుత్వం ప్రకటించారు. ఎట్లా చూడొచ్చు? ఇటు బాగుంది సార్. పిల్లలకు భయం అంటే చాలామంది లేట్ అయింది, పరీక్షా కేంద్రాలకు చేరలేదు అంటే అంత ప్రిపరేషన్ కూడా లోపల రాలేదు కదా. మంచి అవకాశం ఇచ్చినచ్చు ప్రభుత్వం, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు ప్రకటిస్తాను. ఇది పరిస్థితి. టైం ఇచ్చినని ఆలస్యం చేయకుండా సకాలంలో చేరే విధంగా చూడాలి. దీంతోపాటు ఈసారి 5 నిమిషాల సడలింపు అనేది ఒక పెద్ద అచీవ్మెంట్గానే భావించాలి. ముఖ్యంగా ఇటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా కృతజ్ఞతలు చెబుతున్న పరిస్థితి. అయితే ఈ ప్రతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అంటే పాత బిఎన్ఎస్ యాక్ట్ 163 ఉందో దాన్ని అమలు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్త పడ్డారు. అయితే మనం చూడొచ్చు, ఒక విద్యార్థిని కూడా నేరుగా వస్తున్న విజువల్ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇటు నిర్మల్ చూసినట్టుగైతే ఇటు బాలికలు బాలురు 4,685 మంది
బాలురు ఉండగా 4449 మంది విద్యార్థినులు ఎగ్జామ్ రాస్తున్న పరిస్థితి. ఆసిఫాబాద్లో 6421 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. 31 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. అటు ఆదిలాబాద్లో అత్యధికంగా పరీక్షా కేంద్రాలు ఉన్న పరిస్థితి. ఆదిలాబాద్లో 279 పాఠశాలలు ఉండగా దాంట్లో ఇటు 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10,051 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో బాలురు 5,058, బాలికలు 4,993 మంది విద్యార్థులు రాస్తున్న పరిస్థితి. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులను 88 మంది అధికారులను ఇటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి. దీంతోపాటు ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో 36 సెంటర్లు 6,000 మంది ఎగ్జామ్స్ రాస్తున్న పరిస్థితి. 6,421 మంది ఎగ్జామ్స్ రాస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు అటు నిర్మల్ జిల్లాలో కూడా పలు సెంటర్ల వద్ద 144 సెక్షన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధించారు. 140 సెక్షన్తో పాటు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడ్డ పరిస్థితి కనబడుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఇటు ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆధ్వర్యంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఈసారి కాస్త ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించడం వల్ల దీనికి సంబంధించి విద్యార్థులకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. తాగునీటితో పాటు ఎటువంటి ఇబ్బంది ఉన్నా వెంటనే అధికారులకు చెప్పాలని ఇటు టోల్ ఫ్రీలు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎవరికైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీల ద్వారా సంప్రదించవచ్చు, వారి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఎగ్జామినేషన్ సెంటర్ల వద్ద విద్యార్థులు ఇప్పటికే పరీక్షా కేంద్రాల్లోకి చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో చేరుకున్న విద్యార్థులకు ఇటు టీచర్లతో సహా ఇటు తల్లిదండ్రులకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు అంశాల పరీక్షా కేంద్రాల వద్ద ప్రశాంతమైన వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి పరీక్ష ఇప్పుడే ప్రారంభమైంది. ఎంట్రన్స్లోనే బోర్డులు ఏర్పాటు చేసి వారి హాల్ టికెట్స్, రూమ్స్కు సంబంధించిన అంశాల గురించి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్ పరీక్షా కేంద్రం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.